అమెరికా ఇరాన్‌తో యుద్ధం మొదలెట్టినప్పుడు చాలా అంటే చాలా ఈజీగా యుద్ధాన్ని గెలిచేస్తాము అనుకుంది. ఆ అహంకారము చాలా తొందరగానే దిగిపోయింది. 10 రోజులన్నారు, 10 రోజులు దాటిపోయింది. 2 వారాలన్నారు, దాటిపోయింది. 3 వారాలు దాటిపోయింది. నెల రోజులు దాటిపోయింది. ఇప్పుడు 5వ వారంలోకి అడుగు పెట్టేసేయడం కాకుండా 5వ వారం కూడా పూర్తయిపోతుంది. సో, ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి మొత్తం ఆయుధాల ఖని ఖాళీ అయిపోతుంది. దానికి సంబంధించి అమెరికానే పెంటగాన్ దీన్ని విడుదల చేసింది. అందులో ఉన్నటువంటి ఒక అత్యంత శక్తివంతమైనటువంటి క్షిపణి JASSMER జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ స్టాండ్ ఆఫ్ మిసైల్ ఎక్స్టెండెడ్ రేంజ్. ఇదొక క్రూజ్ క్షిపణి అంట. దీనిని అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన స్థావరాల్లో మోహరించింది. ఇరాన్పై యుద్ధం తీవ్రం కావడంతో మార్చి చివరిలో ఈ క్షిపణులను పశ్చిమాసియాలోని సెంట్రల్ కమాండ్కు, యూకేలోని ఫెయిర్ఫోర్ట్ బేస్కు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో JASSMER విలువ $15 లక్షలు, అంటే దగ్గర దగ్గర 1350 కోట్ల రూపాయలు. దీని రేంజ్ 600 మైళ్ళు, అంటే 900 కిలోమీటర్లు. లాక్హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేస్తుంది దీన్ని. శత్రు దేశాల మధ్యలో ఉండే హై వాల్యూ టార్గెట్లపై ప్రయోగించేందుకు దీనిని డిజైన్ చేశారు. ఇందుకోసం అమెరికా విమానాలు శత్రు దేశ గగనతలంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేదు. ఈ క్షిపణిని గగనతల రక్షణ వ్యవస్థలు గుర్తించలేవు. వీటిని అమెరికా వద్ద ఉన్న స్ట్రాటజిక్ బాంబర్ విమానాలు B-1B లాన్సర్, B-52 స్ట్రాటో ఫోర్ట్రస్లు, కొన్ని రకాల ఫైటర్ జెట్లు మాత్రమే ప్రయోగించగలవు. ఈ యుద్ధం ప్రారంభానికి ముందు అమెరికా వద్ద 2300 ఉంటే ఇప్పుడు వీటివి కేవలం 425కి తగ్గిపోయింది వీటి సంఖ్య. సో ఇప్పుడు ఇవి తయారు చేయాలన్నా కూడా అంత ఆశామాశయం కాదు. కనీసం ఇప్పుడు ఇవి అమెరికాకి 1000 కావాలంట మళ్ళీ కొత్తగా. అవి తయారు చేయాలంటే 1 సంవత్సరంలోనూ 2 సంవత్సరాలు అయ్యే ఇది లేదు. ఇప్పటికే పెంటగాన్ ఏమొచ్చేసి అక్కడ గగ్గోలు పెడుతుంది. మీరు యుద్ధాన్ని ప్రారంభించేశారు, ఎవరిని అడిగి ప్రారంభించారు అని ట్రంప్ని ప్రశ్నిస్తుంది. అలాగే మాకు $200 బిలియన్ ఇవ్వండి, మిగతా వాటిని తయారు చేస్తాం, అది కూడా మా మీద మాట మాటకి ఎక్కొద్దు అన్న విధంగా పెంటగాన్ ఇంతకుముందే చెప్పేసింది. ఇప్పుడు ఈ విషయంలో అమెరికా ఏం చేస్తుందంటే ఏ స్థావరాల దగ్గర, అంటే అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా స్థావరాలు ఉన్నాయి కదా, ఈ స్థావరాలన్నింటి దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక క్షిపణులన్నింటినీ తీసుకొచ్చి పశ్చిమాసియాలో ఉన్నటువంటి స్థావరాల దగ్గర మోహరింప చేస్తోంది. అందులోని ఇంతకుముందు తోమ క్షిపణి అని ఒకటి ఉండేది కదా, ఆ పిల్లల మీద ప్రయోగిస్తే 160 మంది చనిపోయారు. ఆ క్షిపణులు కూడా అమెరికా దగ్గర కేవలం 3000 మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు అయిపోతున్నాయి. ఆ క్షిపణులు కూడా ఇప్పుడు మళ్ళీ తయారు చేయాలి. అవి తయారు చేయాలన్నా చాలా సమయం పడుతుంది. కేవలం అవి సంవత్సరానికి 90 మాత్రమే తయారు చేసేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది. సో అలా తయారు చేసుకున్నా అవి 2000, 3000 కావాలంటే చాలా సంవత్సరాలు పట్టేస్తాయి. అందుకని ట్రంప్ దీన్ని పెంచండి, ఆ కెపాసిటీని పెంచండి, అంతేగాని అవ్వదంటే ఎట్లా అని ట్రంప్ ఇంతకుముందు పెంటగాన్ ఆఫీసర్ల మీద విరుచుకుపడ్డాడు. వాళ్ళు గట్టిగానే సమాధానం చెప్పారు. దాంతో మనోడు నోరు మూసేశాడు. ఇప్పుడు ఎక్కడ లేనటువంటి ఆయుధాలన్నీ బయటికి తీస్తున్నాడు. అందులో చాలా వరకు కూలిపోతున్నాయి. ఫైటర్ జెట్లే కూల్చిపడేస్తుంది ఇరాన్. ఇంక ఇప్పుడు ఈ క్షిపణుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, క్షిపణులు ఖచ్చితంగా దాడి చేస్తాయి. ఎందుకంటే ఫైటర్ జెట్లు వేసినటువంటి బాంబుల కంటే కూడా ఈ క్షిపణుల ద్వారా అతిపెద్ద దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈ క్షిపణులు బయటకు తీస్తుంది. వాస్తవానికి ఇరాన్కి చెందినటువంటి అతి తక్కువ డ్రోన్లు, అంటే అతి తక్కువ ధరకు చెందినటువంటి డ్రోన్లు కోల్చడానికి అమెరికా అత్యంత భారీ శక్తివంతమైనటువంటి ఈ తోమహక్ లాంటి క్షిపణులు కూడా ప్రయోగించి అనేక కోట్ల రూపాయలు నష్టపోయింది. అందుకే ఇప్పుడు ప్రతి దాని మీద క్షిపణుల దాడి చేయలేకపోతుంది. మళ్ళీ ఇప్పుడు జనావాసాల మీదో లేకపోతే ఇంకేదైనా అణ్వాయుధాల పేరు చెప్పి ఇంకెక్కడైనా ప్రయోగించడానికి ఇప్పుడు వీటిని తీసుకొస్తుంది. సో మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ మొత్తానికి ఇరాన్ మాత్రం రష్యా సహకారంతో గట్టిగా దుమ్ము దులిపేస్తుంది.